వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా మరో 15 మందికి పైగా వైసీపీ నాయకులపై మంగళగిరి పోలీస్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అదే సమయంలో వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా టీడీపీకి చెందిన కొందరిపైన కేసులు పెట్టారు. అయితే ఇవి సాధారణ కేసులేనని పోలీసులు తెలిపారు. అంబటి రాంబాబు తమను దూషించారని, ఎస్సీలమైన తమపై దాడికి యత్నించారని రాజధాని అమరావతిలోని పెనుమాకకు చెందిన మాణిక్యం అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో మంగళగిరి సీఐ తన విధులకు వైసీపీ నాయకులు ఆటంకాలు కలిగించారని, విధుల్లో ఉన్న తన పైన చేయి చేసుకునే ప్రయత్నం జరిగిందని పేర్కొంటూ మరో ఫిర్యాదు చేశారు. దీంతో మరో 15 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఇక తమ వాహనాలపై దాడులు చేయడంతో పాటు తమపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారని వైసీపీ నాయకుడు ఒకరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుర్తు తెలియని టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తంగా ఇరు పక్షాలపైన కేసులు నమోదు కావడం గమనార్హం. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేస్తుంది. అయితే కొందరు రైతులు తమ భూములు ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఆయా ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. దీనిని కొందరు రైతులు వ్యతిరేకిస్తున్నారు. అయితే అదే సమయంలో తమ భూములకు రక్షణ లేకుండా పోతుందని, తాము సాగు చేసుకునేందుకు ఆటంకాలు కలిగిస్తున్నారని కొన్నాళ్ల కిందట వైసీపీ అధినేత జగన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే తమను ఆయా గ్రామాలలో పర్యటించాలని రైతులు కోరినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం వైసీపీ నాయకులు కొందరు రాజధాని గ్రామాలలో పర్యటించేందుకు రాగా ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు వారిని అడ్డుకున్నారు. రాజధాని అమరావతిపై స్టాండ్ ఏంటని వైసీపీ నేతలను నిలదీశారు. 3 రాజధానులు అన్నారని, మావిగన్ అన్నారని, తమను వేధించి కేసులు కూడా పెట్టారని, ఇప్పుడు తగుదునమ్మా అంటూ రాజధానిలో పర్యటించేందుకు వస్తే తమెందుకు రాణిస్తామని రైతులు, మహిళలు వైసీపీ నాయకులను ప్రశ్నించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు పక్షాల మధ్య దాడులు జరిగాయి. వైసీపీ నాయకులు ముఖ్యంగా అంబటిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. రైతులు కోరిన మీదటే తాము అమరావతిలో పర్యటించేందుకు వచ్చామని, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించేది లేదని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో అణిచివేస్తున్నారు అని వైసీపీ సీనియర్ నేత విమర్శించారు. రాష్ట్రంలో సుపరిపాలన కాదు, జంగల్ రాజ్ నడుస్తుందని తనదైన శైలిలో బొత్స విమర్శలు గుప్పించారు.